ఓం నమః శివాయ. రోధస్తోయ కృతశ్రమేణ పథికః ఛాయాంతరోర్వృష్టితో భీతస్వస్థగృహం గృహస్థమతిదిః దీనప్రభుం ధార్మికం దీపం సంతమసాకులశ్చ శిఖినం సీతావృతస్త్వం తథా చేతః సర్వభయాపహం వ్రజసుఖం శంభో పదాంభోరుహం. ఇంకొక అద్భుతమైనటువంటి సాధనను మనకు ఆచార్యులు అందిస్తున్నారు. అంటే ప్రార్థన కూడా ఎలా చెయ్యాలో తెలియకుండా మనం సాధన ఎలా చేస్తాం? భగవంతుణ్ణి ఎలా పట్టుకోవాలో తెలీదు, భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలో తెలీదు. ఇంకా మనం సాధన ఏ వైపు కొనసాగిస్తాము అని మన మనసులో ఉన్నటువంటి సందేహాలు తీర్చటం కోసం, సాధనలో ఒక అడుగు ముందుకు వేయటం కోసం మనస్సుకి బోధ చేస్తున్నారు. ఎలా ఉండాలి మనస్సు అనే విషయాన్ని ఈ శ్లోకంలో ఒక అద్భుతంగా ఉపదేశం చేస్తున్నారు. ఓ మనసా, నీవు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నావు, కానీ మరి చేరవలసిన చోటుకి ఎలా చేరుతావు? ఇలాగా అక్కర్లేని తిరుగుళ్ళన్నీ తిరుగుతూ ఉంటే నువ్వు చేరవలసినటువంటి స్థానాన్ని ఎలా చేరుకుంటావు? ఎలా సౌఖ్యాన్ని పొందుతావు? ఎలా కైవల్యాన్ని పొందుతావు అనే విషయాన్ని ఇక్కడ మనస్సుకి చక్కని బోధన అందిస్తున్నారు. రోధస్తోయ హృతశ్రమేణ పథికః. ఇప్పుడు వరద నీటిలో కొట్టుకుపోయే వాళ్ళు ఎలాగో ఏమిటో తెలియకుండా కొట్టుకుపోతూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అంతు ఆపు తెలియకుండా తిరుగుతూ ఉంటారు పాపం. నీవు కూడా చేరవలసిన తీరం అనేది ఒకటి ఉంది. వరదలో కొట్టుకుపోయే వాళ్ళలాగా నువ్వు కూడా సాంసారిక విషయాల్లో ఎందుకు కొట్టుకుపోతున్నావు? నువ్వు జ్ఞానం అనేటటువంటి తీరాన్ని చేరి తీరాలి. అది నీ మార్గం. నీకున్నటువంటి తీరం అది, నువ్వు పట్టుకోవాల్సిన జ్ఞాన మార్గం. ఇంకా ఏం చెప్తున్నారు? ఛాయాంతరోర్ వృష్టితో అంటే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన మనిషికి చేరవలసిన స్థానాన్ని తీరం చేరాలి అని చెప్పి, అలసటతో ఉన్నటువంటి బాటసారి శ్రమను పోగొట్టుకోవటానికి ఒక వృక్షాన్ని ఆశ్రయిస్తారు. అలాగే నీ సంసార తాపాన్ని పోగొట్టుకోవటానికి నీవు కూడా ఒక గురువు దగ్గరకు చేరాలి. భీత స్వస్థ గృహం గృహస్థ మతిదిహి. వర్షంలో తడిసినటువంటి వాడు తడి లేకుండా పొడి ఉన్నటువంటి ఒక స్వస్థతను చేకూర్చేటటువంటి గృహాన్ని కానీ స్థలాన్ని కానీ చేరుకోవాలి. ఎలా కోరుకుంటాడు? ఒక పొడిగా ఉన్న స్థలాన్ని కోరుకుంటాడు. అలాగే నీవు కూడా సంసార కష్టాలతో బాగా జడిసిపోయి ఉన్నావు, అలసిపోయి ఉన్నావు, భయపడిపోయి ఉన్నావు. కాబట్టి నీకు ఇప్పుడు స్వస్థత చేకూర్చేటటువంటి ప్రదేశాన్ని నువ్వు చేరుకోవాలి. అదేమిటి అంటావా? సత్సంగం. ఒక స్వస్థత చేకూరుతుంది నీకు. అలాగే గృహస్థమతిథి. ఒక పొరుగురు నుంచి ఎవరైనా ఊరుగాని ఊరు వచ్చారు, వాడికి సేద తీరాలి. అప్పుడు అతనికి దగ్గరలో హోటల్స్ కానీ సత్రాలు కానీ లేకపోతే ఒక మంచి గృహస్థుని కోరుకుంటాడు. పాపం వాడికి అవసరం కాదా? ఆ అవసరం తీర్చుకోవాలి కదా, సేద తీరాలి కదా. అందుకని ఒక గృహస్థుని కోరుకుంటాడు. అలాగే నీవు కూడా ఒక ధర్మమైనటువంటి మార్గాన్ని ఆశ్రయించి తీరాలి. దీన ప్రభుం ధార్మికం. ఒక దీనుడు అంటే అతనికి ఏ ఆసరా లేనటువంటి వాడు ఎలాగైతే ధార్మిక ప్రభువును కోరుకుంటాడో అలాగే నీవు కూడా జ్ఞానపరమైనటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని కోరుకొని తీరాలి. అప్పుడు నీకు ఒక ఆధారం దొరుకుతుంది. ఇంకా దీపం సం తమసాకులశ్చ. మొత్తం చీకటి నిండి ఉంది,
అప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో ఏం కోరుకుంటాడు? ఒక దీపాన్ని కోరుకుంటారు ఎవరైనా. అలాగే మన మనస్సు కూడా మొత్తం అంధకారం, అజ్ఞానంతో నిండిపోయి ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఆ అంధకారం పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి? జ్ఞానం కోసం పరితపించాలి. శిఖినం సీతావృతస్త్వం తథా. బాగా చలిగా ఉంది. ఆ చలితో పరితపించేటటువంటి వాడు ఏం చేస్తాడు? ఎక్కడ అగ్ని దొరుకుతుందా, చలిని పోగొట్టుకుందామా అని చూస్తాడు. అలాగే నీవు కూడా ఒకరిని కోరుకోవాలి. ఎవరిని అంటావా? ఓ మనసా, చేతసర్వభయాపహం ప్రజసుఖం. భయాలన్నిటినీ పోగొట్టేటటువంటి పరమేశ్వరుని పాద పద్మాలను పట్టుకోవాలి. అవి సుఖాన్నిస్తాయి, భయాలన్నిటినీ పోగొడతాయి. మనకి ఇప్పటిదాకా అనేక ఉదాహరణలు ఒక్కొక్కటి ఒక్కో భయాన్నే పోగొడతాయి. ఇప్పటిదాకా చెప్పుకున్న ఉదాహరణలు ఉన్నాయి కదా, అవన్నీ ఒక్కొక్క భయాన్నే పోగొడతాయి. ఎలా అంటే ఇప్పుడు ప్రవాహంలో కొట్టుకుపోయేవాడికి తీరం మాత్రమే భయాన్ని పోగొడుతుంది. తీరం చేరాడు అంటే వాడికి భయం పోతుంది. అలాగే ఎండలో అలసి సొలసి ఉన్నటువంటి బాటసారికి ఒక చెట్టు నీడ అలసట మాత్రమే తీరుస్తుంది. ఇంకా కేవలం ఒక జడివానలో తడిసినటువంటి వాడికి ఏదో ఒక గృహం ఆ కాసేపు మాత్రమే ఆశ్రయం ఇస్తుంది. గృహస్థుడు అతిథి యొక్క ఆకలిని లేదా ఆ భయాన్ని ఆ కాసేపు ఆ సమయంలో మాత్రమే అతను పోగొట్టగలుగుతాడు. దీనుడు అంటే నాకు ఏ ఆసరా లేదు, నేను ఎలా బతకాలి అనే భయంతో ఉన్నటువంటి వాడు ధార్మికమైనటువంటి వ్యక్తి లేదా అక్కడ ఉన్న ప్రభువు ఆ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని దగ్గరికి వెళ్తే వాళ్ళు పోగొట్టగలుగుతారు. వేరే వేరే భయాలను ఆయన పోగొట్టలేడు. దీపం అనేది చీకటి అనే భయాన్ని పోగొడుతుంది. అలాగే మంట ఈ చలికి బాధపడేటటువంటి భయాన్ని పోగొడుతుంది. కానీ పరమేశ్వర పాద పద్మాలు మాత్రం నీకున్న భయాలు, నీకు రానున్న భయాలు అన్నిటినీ పోగొడతాయి. నువ్వు తీసుకొచ్చినటువంటి పాప పుణ్యాల రాసులన్నీ జ్ఞానం అనే అగ్నిలో దహనమైపోతాయి. నువ్వు శుద్ధిగా స్వచ్ఛమైనటువంటి నిర్గుణ తత్వంతో ఉండిపోతావు అని మనస్సుకు చక్కగా ఉపదేశం చేశారు. ఇంకా పరమేశ్వరుని చేరడం సుఖంగా చేరచ్చు, లేదా నీకు సుఖం కోసం కూడా చేరచ్చు, సౌఖ్యం కోసం కూడా పరమేశ్వరుని పాదాలని పట్టుకోవచ్చు. నిజానికి చూడండి, సాంసారికమైనటువంటి భయాలకు కష్టాలకు నివారణ ఉన్నట్లు కనిపిస్తుంది. అది చేస్తే ఇది పోతుందేమో, ఇది చేస్తే అది పోతుందేమో అని మొత్తం కూడా ఏదో ఒకటి చేసి నివారణ ఉన్నది అని అనిపిస్తుంది మనసుకి. ఎందుకంటే మాయా మనస్సు, దొంగ మనస్సు, దానికి అలాగే అనిపిస్తుంది. కానీ భయాలన్నిటినీ ఒక మూట గట్టి పెడితే వీటిని పోగొట్టేది ఏమిటి అని ప్రశ్నిస్తే వీటిలో ఏ ఒక్కటి నిలవదు. ఏ ఒక్కటి అన్నిటినీ పోగొట్టలేదు. ప్రతిదీ తాత్కాలిక భయాన్ని మాత్రమే తొలగిస్తుంది అనే విషయం మనకు అర్థమవుతుంది కదా. మొత్తం భయాలని తొలగించుకోవాలి అని అంటే పరమేశ్వరుడు మాత్రమే మన భయాలన్నిటినీ పోగొట్టి సౌఖ్యం, సుఖం, వైరాగ్యం అన్నీ కలిగేటటువంటి ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అసలు నిజానికి భయం అనేది ఉందా లేదా అంటే ఈ సంసారం అనేది తప్పనిసరిగా భయానకమే. జనన మరణ చక్రం అనేది, ఈ జన్మలనేవి భయానకమైనటువంటి కుంభవృష్టిని, ఇంకా భూకంపాన్ని, ప్రకృతి వైపరీత్యమంతా ఎలాగుంటుందో చూడటానికి భయానకంగా, అలాగే ఈ జనన మరణ చక్రం, ఈ జన్మలు అనేవి భయానకమైనటువంటివి. ఇలాంటి భయహేతువులను వదిలిపెట్టి
పాదార విందాలను, పరమేశ్వరుని పాదార విందాలను పట్టుకుని అభేద స్థితిని పొందాలి. భేద స్థితి ఉన్నంత వరకు భయం తప్పదు. అభేద స్థితిని పొంది తరించాలి అని ఆచార్యులు చక్కని బోధను మనకి ఈ శ్లోకంలో అందించారు. మనస్సుకి చక్కని బోధ చేశారు. అలవాటు చెయ్యాలి. మనస్సుకి చెప్పుకొని మనస్సును ఆ విధంగా తయారు చేసుకుని మన ప్రవర్తనలో మార్పు తెచ్చుకొని పరమేశ్వరుని పాదాలను శరణాగతి చెందాలి. రోధస్తోయ కృతశ్రమేణ పథికః ఛాయాంతరోర్వృష్టితో భీతస్వస్త గృహం గృహస్థమతిథిః దీన ప్రభుం ధార్మికం దీపం సంతమసాకులస్య శిఖినం సీతావృతస్త్వం తథా చేతః సర్వభయాపహం వ్రజసుఖం శంభో పదాంభోరుహం. ఓం నమః శివాయ.